గత 3 రోజులుగా వస్తున్నటువంటి వరద ఉధృతికి ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా వరకు కృష్ణమ్మ శాంతించిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఈ పార్క్ పరిసర ప్రాంతాలు కూడా ఇక్కడ కట్టినటువంటి వాల్ అయితే ఉంది కృష్ణ వాల్, ఇది కూడా కొంత నీళ్లు చేరి మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నీళ్లను ఎక్కడికక్కడ మళ్లించడం కానివ్వండి, లేదా కరకట్టలు తెగిపోకుండా తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్ల కానివ్వండి కొంత వరద ఉధృతి అయితే తగ్గింది. ఇక్కడ స్థానికంగా కొంతమంది కృష్ణలంక కానీ లేకపోతే విజయవాడ వాసులు ఉన్నారు. సార్, గత కొన్నేళ్ల నుంచి అంటే దాదాపు 2008లో ఇలాంటి పరిస్థితి ఉంది, 2008-9లో ఇలాంటి పరిస్థితి ఉంది, లేకపోతే 121 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఎలా ఉంది సార్ పరిస్థితి ఏంటి? అంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను. ఇలాంటి వరద ఎప్పుడు చూడలేదు. 2009లో చూసా కానీ వరద, కానీ ఇంత వరద అయితే ఎప్పుడు చూడలేదు. పుట్టి పెరిగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడటం. విపత్తు అనేది మనకు తెలియకుండా వచ్చేది సార్. ఏది జరిగినా కూడా ప్రభుత్వంని మనం నిందించడం లేకపోతే వాళ్ళని అంటం కాకుండా చాలా వరకు ప్రభుత్వం నుంచి సహకారం అనేది మీరు చూస్తున్నారు కదా టీవీలో కానీ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు చేస్తున్నారంటే ఏమైనా వస్తున్నారంటారా? అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్టే ఒకేసారి గవర్నమెంట్ చేయాలంటే చేయలేదు కదా. ఆయనకున్న ఆప్షన్ బట్టి ఏది చేయాలని మాక్సిమం చేస్తున్నారు. ఈ తరహాగా కృష్ణమ్మ ఇంత ఉగ్ర రూపం ఎప్పుడైనా ఎప్పుడు చూడలేదండి. ఇదే మొదటిసారి. మేము పుట్టి పెరిగిన తర్వాత దుర్గమ్మ ఇలా ఆగ్రహించడం ఇదే మొదటిసారి. శాంతించాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. ఈ విపత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జనాలకు సేవలు అందించడం ఇవన్నీ చూస్తున్నామండి. ఏమి కాదండి, చేస్తున్నారు, బాధ్యత వహిస్తున్నారు. పగలు రాత్రి అనే నిద్ర తేడా లేకుండా మేము ఎలా కష్టపడుతున్నామో మా కోసం ఆయన అలా శ్రమ పడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఏం చేయాలో అది చేస్తున్నారండి ఆయన. మాతో పాటు నీళ్ళలో నడిచి బోట్ల మీద తిరిగి మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో అన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆహార పానీయాలన్నీ అన్ని సమస్తం ఎవరికి ఏ లోటు లేకుండా శుభ్రంగా చూసుకుంటున్నారు. తగ్గి కొంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాయం అయితే ఖచ్చితంగా అందిస్తున్నారండి. ఆయన చెప్పినంత వరకు వెళ్లే వీలు లేకపోతే ఎవరు ఏం చేయలేము. వెళ్లే వీలుంటే ఎక్కడి దాకా అయినా వెళ్తున్నారు. సహాయ చర్యలు అందుతున్నాయి. ఆహారాలు పానీయాలు అన్ని ఇస్తున్నారు. ప్రతి మనిషిని ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఎప్పుడైనా ఇంత ఈ స్థాయి వరద ఉధృతి గమనించారా సార్? అసలు ఈ వరద ఇప్పుడు విజయవాడకు జరిగిన నష్టంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళ సహకారం పూర్తిగా అందిస్తున్నప్పటికీ కూడా కొంత విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని ఎలా చూడాలంటారు? విమర్శలు అనేవి ఇప్పుడు బుడమేరు అంటే ఆ కొండల మీద నుంచి అక్కడి గుట్టల మీద వచ్చే నీరు ఆ నీటిని పట్టుకొని మరి ఎంత అవగాహన ఉందా జగన్ గారు గేట్లు ఎత్తేసారు అర్ధరాత్రి అంటున్నారు. గేట్లు ఉండవు, బుడమేరు గేట్లు ఉండవు. కొండల్లోంచి గుట్టల్లోంచి ఎక్కడి నుంచి వచ్చిన నీరు అక్కడ సింగనగర్లో చేరతాయి. ఇప్పుడు కావాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాం. ఇంకెవరు నమ్మరు ఇట్లాంటి మాటలు చెప్తే. అదంతా తప్పు. కనీసం ఇప్పటికైనా ప్రజలు మనల్ని మ్యాండేటరీగా పక్కన పెట్టారు. కనీసం ఈ టైంలో అయినా మనం రాజకీయాలు పక్కన పెట్టి మేము కూడా మీకు సహకారం అందిస్తాం, మా నాయకులు కానీ లేకపోతే మా కార్యకర్తల సహకారం కూడా తీసుకోండి అని చెప్పి ఆయన ఉన్నతంగా మాట్లాడాల్సింది పోయి బుడమేరు గేట్లు ఎత్తేసారు, లేకపోతే అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదని మాట. బుడమేరుకి గేట్లే ఉండదు, ఆకాశానికి గేట్లు వేసినట్టుంది. పైనుంచి వర్షం పడుతుంది కదా, దానికి ఏమైనా గేట్లు ఉంటుందా? బుడమేరుకి గేట్లు ఉండవు. గేట్లు నేను బుడమేరుకి ఎత్తేసారని చెప్తున్నారు కదా, అదంతా రాంగు. తగ్గిందండి, ఒక అడుగు తగ్గింది. మొత్తం ఏరియా అంతా వెనక్కి వెళ్ళి నీళ్లు బాగానే తీసుకుంటారు. అండ్ సీఎం గారు బ్రహ్మాండం చేస్తున్నారండి. ఈజ్ ఏ వెల్ గుడ్ అడ్మినిస్ట్రేటర్.